12 ఏళ్ల వయసులో క్రికెట్ కోసం టూర్కీ నుండి ఢిల్లీ వచ్చాడు రిషబ్ పంత్. ఉండటానికి సొంత చోటు లేక గురుద్వారా నేలపై పడుకొని రోజులు గడిపాడు. 2015-16 అండర్-19 వరల్డ్ కప్లో తన బ్యాటింగ్తో మొదటిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. 2021లో ఆస్ట్రేలియాతో గబ్బా టెస్టులో అతని ధైర్య సాహసాలతో కూడిన బ్యాటింగ్ భారత్ను గెలిపించింది. దశాబ్దాలుగా ఏ టీం సాధించలేని ఘనత అది. భారత్ 4 మ్యాచ్ సిరీస్ను 2-1తో గెలిపించింది. ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ఇయర్ కూడా గెలుచుకున్నాడు. 2022 డిసెంబర్ 30న ఢిల్లీ నుండి ఊరికి వెళ్తుండగా అతని మెర్సిడీస్ బెంజ్ కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టి మంటలో చిక్కుకుంది. కారు మంటలో చిక్కుకునే ముందు కిటికీ పగలగొట్టి బయటపడ్డాడు రిషబ్. ఐపీఎల్ 2024 కంబ్యాక్ మ్యాచ్కు ముందు చాలా ఎమోషనల్గా ఉంది అని చెప్పాడు రిషబ్ పంత్. 15 నెలల తర్వాత తిరిగి వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా నాయకత్వం వహించాడు. కంబ్యాక్ మ్యాచ్ తర్వాత తన మొదటి టెస్టులోనే బంగ్లాదేశ్పై చెన్నైలో సెంచరీ కొట్టాడు. 2025 ఐపీఎల్ కాలంలో లక్నో సూపర్ జైంట్స్ అతని రికార్డు స్థాయిలో 27 కోట్లకు కొనుగోలు చేసింది.